బాబు వాసు శంకు చక్రంతో వస్తే అసలు ఈ ఊర్లో కొబ్బరి చెట్లు తాటి చెట్లు కొట్టుకున్నాయి బాబు. ఇక్కడ కూడా ఆ చక్రం జాగ్రత్త పోయి ఎక్కడైతే కొబ్బరి చెట్లు తాటి చెట్లు వస్తాయని చక్రం తీసుకెళ్లి పెట్లు పెరేసి చక్క అవతారం వచ్చాడయ్యా. బాబు మా చిన్నవాడు పరమేశ్వరుడు బాబు. బాబు మా చిన్నవాడు శంకరుడు బాబు. ఎవడి గురి గారు శంకరికి మెల్లో పాము ఉంటుంది, పులిశారం ఉంటుంది. అయ్యి బాబు రంగు చక్కాలు వేసుకొచ్చేది పాము పులిశారంతో వస్తే ఇక్కడ కూర్చున్న బస్సులందరూ కూడా భయపడిపోయి పారిపోతారని పామును తీసుకెళ్లి పుట్లో వదిలేసి పులిశరమ తీసుకెళ్లి పెట్లో పెట్టేసి సగ అవతారం మీద వచ్చాడయ్యా. జనరేటర్ అవసరం లేదు, కరెంట్ వాడతాడు. అవన్నీ కావాలా అంటేనమ్మా ఈ ముగ్గురు కొడుకుల్ని పెదవులు వేయాలని ఏం చేస్తున్నా బాబా శ్రీగాయ మాగాయ బాబు సన్నీలు వెన్నీలు గబునీలమ్మా గబులు కాసి సన్నీలు అంటేనమ్మా కుడివైపు దిష్టు ఎడవైపు దిష్టు కుడివైపు దిష్టి ముగ్గురు కొడుకులు రమ్మా దిష్టి తేకుండా దిష్టి పట్లు పెట్టిందంట. అవునండి, దిష్టి పట్లు ముగ్గురు కొడుకులు కూడా ఆ తల్లిగారు కొడుకుంటా పాలిస్తా ఉన్నదంటమ్మా. ఎలాగండి ఎలాగంట బాబు అంటేనమ్మా వర్షపత్తల మీద లేకపోతల మీద అందరికి తల్లి పెరిగి విశ్వేశ్వర ముగ్గురు కొడుకులు కూడా ఆ తల్లి గంట చెడుతున్నారంట. అమ్మా తల్లి కన్నావనా తల్లి తల్లి రాజలు మాకేసి దేవులు కొట్టాము మహారాజాలు మాకేస్తే మేము వెళ్ళుకుంటాము పెంచి చేసామమ్మా. ఎంత వాళ్ళే చేసావు తల్లి. ఆ రాజ్యాలు మాకు ఇస్తే బాబు కొడుకులారా ఇప్పుడు కొడుకులంటే ఎలా తెలుసా? ఎలా ఉన్నారండి గురువు గారు? రమణ సభ చేస్తున్నారు. ఎప్పుడైనా వాళ్ళే ఆ రాజ్యాలు ఇప్పుడే మంచి పెట్టేస్తాను ఆయన. వాళ్ళ ముగ్గురు కూడా రాజ్యాలు మంచి పడుతుందంట. ఎలాగంట బాబు మహాభారతాలు దమ్ము చూసి వెళ్ళిపోతున్నారండి బాబు జనాలు. అంటేనమ్మా బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మపట్నం పేరు పెట్టి పెద్దవాడి బ్రహ్మదేవుడికి ఇచ్చిందంట. ఓ బ్రహ్మదేవా బ్రహ్మపట్నాలు అలాగన్నప్పటికమ్మా
బ్రహ్మ పడ్డాడు బ్రహ్మదేవుడు వెళ్తామన్నాడు వైకుంఠం అనే పేరు పెట్టి మన అటువంటి ఆశ్రమించిందంట బాబా ఆశ్రమించి వైకుంఠ పట్నాలు అలాగనప్పటికమ్మా వైకుంఠ పట్నాలు ఆశ్రమి వెళ్తా ఉన్నాడు అలా కైలాసం అనే పేరు పెట్టి చిన్నవాడు దగ్గరికి ఇచ్చిందమ్మా చిన్నవాడు దగ్గర ప్రశాంతంది బాబు బ్రహ్మదేవు బ్రహ్మదేవుడు పట్టుకుని సరిపోతుందమ్మా అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడంట అమ్మా తల్లి తప్పమ్మా నా తల్లి తప్పమ్మా తల్లి మాట శాంతమ్మ శాంత తీయం తెస్తారటమ్మా నీ పట్ట వచ్చి నీ తపస్సు పనులు చేసిన కరువు ఏంటంటావా ఏమేంద్ర ఈ పూజలు కానీ శాసనాలు కూర్చోబెట్టి అలా పాతలు పడతా ఉండడం అవునమ్మా పాతలు పడ్డా విద్వాంసు మగంటగా చేసిందమ్మా ఆ నిద్రలో భగవాన్ చేస్తాడా